అందుకే నాకు ఒకరోజు పోరాట యాత్ర డబ్బులు కూడా లేవు నా దగ్గర. కరెక్ట్గా వెళ్తే ఒక 5 రోజులకి ఎంతో డబ్బులు ఉన్నాయి. నేను అనుకుని ఎవరో ఒకరు మనం వెళ్తే ఏదో జరుగుద్దులే అని అలా ముందుకు బయలుదేరిపోయాను. అంటే నేనేమి తక్కువ ఇబ్బందులేం పడలా. నన్ను అర్థం చేసుకోవటం కూడా అందరూ అర్థం చేసుకోలేకపోయారు. బట్ ఈ రోజున 6.5 లక్షల మందితోటి ఇన్ని విభాగాలతోటి, మత్స్యకారు కానీ, చేనేత విభాగాలతో, డాక్టర్ల విభాగంతో, భవిష్యత్తులో మనకి ఎక్స్పాండ్ అయ్యి అన్ని విభాగాలను చూస్తే ఇంతమంది ప్రతి జిల్లాల్లో మనకు నాయకత్వం కానీ పెరిగింది. అంటే ఎవడైతే కోర్లో ఉంటారో, ఎవరైతే లీడ్ రోల్ తీసుకుంటారో వాడు నలిగిపోవాలి. వాడు నలిగిపోయి ఛిద్రం అయిపోతే తప్ప వెలుగురా. వాడు కాలిపోవాలి, దహించుకుపోవాలి. వాడు ఇబ్బంది పడిపోవాలి. వాడికి రాజకీయం వద్దురా బాబు అని చెప్పి వెళ్ళిపోలాగా వాడికి అంత ఇబ్బంది పడితే తప్ప, అంత టార్చర్ పడితే తప్ప వాడి పార్టీని నడపలేడు. ఇంకా ఇన్ని కోట్లాది మందికి సంబంధించిన భవిష్యత్తుని మనకి ఒక దిశానిర్దేశం చేయాలంటే నాయకుడు నలగకపోతే, నాయకుడికి సంకుచిత భావాల నుంచి విస్తృతమైన భావాలు లేకపోతే వాడు పార్టీని చంపేస్తాడు. అది నా స్థాయి కావచ్చు, నాకంటే పెద్ద స్థాయి కావచ్చు, లేదంటే ఒక నియోజకవర్గంలో ఉండే ఒక కౌన్సిలర్ స్థాయి కావచ్చు. సో మనం కూర్చోబెట్టి మన బలం ఎంత, మనకు ఓటింగ్ పర్సంటేజ్ ఎంత, వెళ్తే లక్షలాది మంది జనం వస్తారు, అదంతా ఓటు కింద మారుద్దా లేదా, ఒకవేళ మారితే ఎన్ని సీట్లు వస్తాయి, నిజంగా కొద్ది సీట్లు వస్తాయి, ఇండిపెండెంట్గానే పోటీ చేద్దాం, సంతోషం. ఎప్పుడది జగన్ అనేవాడు నిజంగా ఒక మహాత్మా గాంధీ, ఒక మహానుభావుడు, ఒక లాల్ బహదూర్ శాస్త్రి, ఒక వాజ్పేయి, అలాంటి మహానుభావుడు అయితే ఖచ్చితంగా మనం లేదు మనం ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకోవచ్చు. అతని ప్రజాకంటకుడు, అతను ఇబ్బంది పెట్టేస్తాడు అందరినీ. మీ అందరికీ దృష్టికి గతంలో కూడా చెప్పాను మీకు, ప్రమాణ స్వీకారానికి నన్ను పిలిస్తే నేను మనస్ఫూర్తిగా చెప్పాను, మీరు అద్భుతంగా పాలన చేయండి, నేను మీకు ఎప్పుడు మీకు కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా మీకు క్రిటిసిజం ఉంటుంది తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా కానీ ఎప్పుడు ఇబ్బంది పెట్టను. నేను ఎంత కమిటెడ్గా ఉన్నాను. నేను అతను ఎంత దిగజారిపోయి మాట్లాడినా, ఎంత నీచంగా మాట్లాడినా ఎందుకు నోరు జారును అంటే అది నా మీద నాకున్న గౌరవం. నేను మాటలు చెప్పాను, నిలబడతాను. అలాగే మనలో పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు, వైసీపీ 2-3 వెళ్ళిపోయారు ఈస్ట్ గోదావరి నుంచి. వాళ్ళందరూ రేపు కూర్చొని మనం తిట్టడానికి రెడీగా ఉంటారు, నాకేమీ ఇబ్బందులు లేవు. రేపు పొద్దున జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు మీరు ఎక్కడ మొహాలు పెట్టుకుంటారు, ఎక్కడ తిరుగుతారు మీరు? ఇది సాధించబోతున్నాం, మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం. అందుకని పార్టీలో నుంచి వెళ్ళిపోయిన నాయకులు ఎవరికైనా సరే మీరు మా మీద మాట్లాడేటప్పుడు ఆలోచించుకునే మాట్లాడండి. మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మీరు దయచేసి, ఎందుకంటే నేను ఎన్ని మాటలు పట్టడానికైనా సిద్ధంగా ఉన్నాను, కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం జనసేన ఈ రోజున తెలంగాణ దశాబ్దం వెయిట్ చేశాను. నేను ప్రజలు నన్ను పిలవాలి, తెలంగాణ ప్రజలు నన్ను పిలిచిన రోజున నేను జనసేన పార్టీని అక్కడ నేను పోటీ చేస్తాను అనుకున్నాను. ఆ రోజు దశాబ్దం వెయిట్ చేశాను నేను. అలాంటి నాకు అంత కమిట్మెంట్ నేను ఆంధ్రప్రదేశ్ కోసం మీరు ఇంకా ఆలోచించుకోండి. ఇప్పటిదాకా డబ్బులు లేకపోతే పార్టీని నడపలేమనే స్థాయి నుంచి ఈ రోజున దశాబ్దం పార్టీని నడిపాం. ప్రజాకంటకుడు ఇక్కడ ఉన్నవాడు నలిపేస్తున్నాడు, ఆ వ్యక్తిని తట్టుకొని నిలబడి ఉన్నాం ఈ రోజున ఇక్కడ. అందుకే మీరు దీన్ని చాలా చాలా కీలకంగా మీరు చూడాలి. టీడీపీకి మనం వెనక నడవట్ల, పక్కన నడుస్తున్నాం, కలిసి నడుస్తున్నాం. కలిసి నడుస్తున్నాం కాబట్టి ఇది భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఈ రెండు కలిపి మేము నిర్ణయం తీసుకున్నాం. ఈ పథకం వెళ్ళాలి. దీంతోపాటు మన షణ్ముఖ వ్యూహంలో ఏవైతే చెప్పామో అవి కూడా అమలు చేయబోతా ఉన్నాం. నేను టీడీపీ ఇంక్లూడింగ్ నేను వైసీపీని కూడా నేను తక్కువ చేయట్లేదు. వాళ్ళ నాయకుడు చేసే విపరీతమైన వేషాల వల్ల చిరాకు తప్ప నాకు
అతను నిజంగా ప్రజాస్వామ్య విధానంలో రూల్ చేస్తే మటుకు అతను గౌరవించే వ్యక్తి అతను. కానీ దురదృష్టవశాత్తు అతను మన గౌరవాన్ని నోచుకోని వ్యక్తి. సో నేను మీకు తెలియజేసుకుంటుంది 100 రోజులే ఉంది మనకి. ఈ 100 రోజుల్లో మనల్ని మనం సందేహిస్తూ పీకులాడుకుంటా ముందుకెళ్తామా, అందరం కలిసికట్టుగా ఒకటే ఆలోచన మీద ముందుకెళ్తామన్నది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ మెచ్యూరిటీ. మీరెవ్వరూ చిన్నపిల్లలు కాదు. నేను సమిష్టిగా ఆలోచించి ఒక హోలిస్టిక్ థింకింగ్ తోటి నేను ఇక్కడ దాకా వచ్చాను. ఎంత ఐడియాలజీ మాట్లాడినా, ఎంత మనం చాలా ఒక వైడ్ థాట్ తోటి మాట్లాడినా, ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎలక్షనీరింగ్ చేసే కెపాసిటీ ఉందా లేదా ఇంతే లెక్క వస్తుంది. డే 1 నుంచి కూడా నేను ఐడియాలజీ అన్నీ మాట్లాడతాను, అన్నీ చేస్తాను. కానీ ప్రాక్టికల్గా మీరు ఓట్లేసే ప్రజల్ని ఇంట్లో నుంచి పోలింగ్ బూత్కి రాదాకా తీసుకురావాలి. అది చాలా చాలా కీలకమైనది. ఇది నేను 2008 నుంచి 2009 నుంచి నేను చూస్తున్నది ఏంటంటే, మనతో పాటు తిరిగే నాయకులు అందరం చెప్పిన కానీ ఎక్కువ శాతం మంది జనం రాగానే ఇదే జనం రేపొద్దున వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసేస్తారని ఒక భ్రమలో ఉంటారు. వారి కనీసం పోయిన ఎన్నికల్లో చాలామంది మన నిలబడ్డ అభ్యర్థులు, ఎంపీగా నిలబడ్డ అభ్యర్థులు కూడా కనీసం కాఫీ భోజనాలు కూడా ఇవ్వలేదు వాళ్ళకి. ఆ భోంచేసి వచ్చేయండి అమ్మ, కనీసం భోజనాలు పెట్టలేదు, వాళ్ళతో పక్కన తిరుగుతూ ఉంటాయి. జీరో బడ్జెట్ అంటే కడుపు మార్చేయడం అని కాదు నా ఉద్దేశం, చంపేయమని చెప్పడం కాదు. ఎందుకు ఊడిగం చేయాలి జీరో బడ్జెట్ అంటే? సో నేను పెట్టుకుంది ఏంటంటే, జీరో బడ్జెట్ అనేది అసలు ఎవరు చెప్పారో ఆ మాట తెలియదు, కానీ అది నేనైతే ఎప్పుడు చెప్పలేదు. జీరో బడ్జెట్, ఎలక్షన్ కమిషనే బడ్జెట్ ఇచ్చింది 45 లక్షలు ఎంతో. అసలు ఈ జీరో బడ్జెట్ అంటే మాకు ఏమి సుఖం లేకుండా. సో ఈరోజు నేను అందరినీ భవిష్యత్తులో మనం చేయబోయేది ఫ్యూ అంటే, మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరి సత్తా ఏంటి, మనం పోటీ చేయని స్థానాల్లో మన నాయకత్వం ఎదగాలంటే ఏం చేయాలి, భవిష్యత్తులో అధికారాన్ని ఎలాగ మనం షేర్ చేసుకోవాలి. అందరికీ ఏంటంటే ఎమ్మెల్యే ఎంపీ దగ్గర ఆగిపోతారు, కానీ కార్పొరేషన్స్ ఉన్నాయని కానీ, లేదంటే రకరకాల లోకల్ బాడీ పొజిషన్స్ ఉన్నాయని కానీ ఇవన్నీ మర్చిపోతారు అందరూ. నేను చాలా ప్రాక్టికల్ వ్యక్తిని. నా బలం ఎంత, నా బలహీనత ఏంటి నాకు బాగా తెలిసిన వాడిని. జనసేన బలం ఏంటి, జనసేన ఎక్కడ ఈ బలాలని పెంచుకోవాలి. నేను బలహీనతని చెప్పను, కానీ జనసేన తాలూకు బలం లేని చోట్ల ఎక్కడ బలం పెంచుకోవాలి, అందుకని చాలా స్పష్టత ఉన్నవాడిని. ఈ అన్ని పర్పస్ కూడా ఫైనల్ గోల్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ తాలూకు సంబంధించిన సుస్థిరత, సమైక్యత, సంపద, ఈ మూడింటి మీదే ఉంది. కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత, ఆంధ్రప్రదేశ్ సమైక్యత, ఆంధ్రప్రదేశ్ సంపద, ఈ మూడింటిని ఎలా సాధించాలి, దాంట్లో భాగంగానే జనసేన వ్యూహం ఉంటుంది. దాంట్లో భాగంగానే టీడీపీ తోటి మనం పొత్తు పెట్టుకున్నాం. ఇది నేను జాతీయ నాయకులకు కూడా చాలా మనస్ఫూర్తిగా తెలియజేశాను. పోస్ట్ డివిజన్ నుంచి మేము ఇంత నలిగిపోయాం. మేము ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి నోచుకోలేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏంటి అంటే 5 దిక్కులు 3 దిక్కులు చూపిస్తూ ఉన్నారు. రాజధాని లేదంటే చుక్కాని లేని నావలా అయిపోయింది ఇది. తెలంగాణకేమో హైదరాబాద్, కర్ణాటకేమో బెంగళూరు, గుజరాత్కి గాంధీనగర్, ఆంధ్రప్రదేశ్కి ఏంటంటే అదే అండి. ఒకసారి జగన్ గారు చెప్పినట్టుగా అటు సైడ్ ఇటు అటేమో వైజాగ్ అని, ఇటేమో కర్నూలు అని. మీరు ఏదైనా పెట్టుకో, నువ్వు ఏదైనా పెట్టుకో, ఒకటే పెట్టు, ఒక పాయింట్ కావాలి. సో అందుకని మనకి ఇవన్నీ దాటుకొని మనం చేయడానికి, ఒక స్పష్టత ఇవ్వడానికి అమరావతి రాజధాని ఫిక్స్డ్. ఉత్తరాంధ్ర తాలూకు డెవలప్మెంటల్ కారిడార్ ఉండాలి. రాయలసీమ ఏవియేషన్ ఫ్యాక్టరీస్, హార్టికల్చర్, డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమ అయితే ఎడ్యుకేషన్ సెంటర్స్, పరిశ్రమలు రాయలసీమకి.
కోస్తాలో ఉన్నదాన్ని మరింత అభివృద్ధిని పెంచేలాగా, ఎక్కడైతే పొల్యూషన్స్ ఉన్నాయో వాటిని తగ్గించి అభివృద్ధిని సాధించేలాగా కోస్తాంధ్రాకి ఒక వైడ్ థాట్ పెట్టుకున్నాం, పబ్లిక్ పాలసీ భవిష్యత్తుకి. సో నేను మీకు చాలా వైడ్గా థింక్ చేస్తున్నాను, చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాం, ఆలోచిస్తున్నాం. నేను మీకు ఈరోజున మాటిస్తున్నాను, జనసేన 10 దశాబ్దం నలిగాం మనందరం, మాటలు పడ్డాం, మనలో మనం సందేహించుకున్నాం, డౌట్ చేసుకున్నాం, సెల్ఫ్ డౌట్ చేసుకున్నాం. గుండెల మీద చేసుకుని చెప్పండి, మనం ఎంత నిజంగా 2019లో ఎంతమంది నిజమైన ఎలక్షనీరింగ్ చేశారు మీరు చెప్పండి. అది మీకు మీరే అద్దంలో చూసుకొని మీరే చెప్పుకోవాలి. నాకు ఓటమి తెలుస్తూ ఉంది 2019లో, చూస్తూ ఉన్నాను, నిస్సహాయతతో చూస్తాను. నేనేమనుకున్నానంటే ఇది నాకు నేను విధించుకున్న శిక్ష, నలగాలని నాకు నేను విధించుకున్న శిక్ష, నేను నలుగుతాను. ఒక పార్టీ పెట్టాను కదా, నేను అనుభవించాలి, దీన్ని నలుగుతాను. ఓటమి చూస్తే ఎలా ఉంటుందంటే పారిపోవాలనిపిస్తుంది. ఒకవైపు ఏమో నాకు సినిమా ఇండస్ట్రీలో అంత పెద్ద ఇమేజ్ ఉంటుంది, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే నిస్సహాయంగా చూస్తూ ఉన్నాను. వీళ్ళెవరికి కూడా నేను షూటింగ్ చేస్తుంటే కనీసం నా దరిదాపులో కూడా రాలేరు ఒక్కొక్కళ్ళు. నేను అపాయింట్మెంట్ ఇవ్వను బేసిక్. కానీ నేను ఎందుకు నిలబడి ఉన్నానంటే, నాకు ఓడిపోయిన గెలిచిన అన్న నువ్వంటే మాకు ఇష్టం అని చెప్పిన నా యువత, మా ఆడపడుచులు, మా నాయకులు ఒక్కళ్ళు మాటలు నిలబడిపోయారు అందరూ. వాళ్ళ మీద గౌరవం నాకు. సో భవిష్యత్తులో మీరు అందరూ నిలబడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని పేరు పేరున ఈ మనం తీసుకునే ఈ నిర్ణయాన్ని మీరు మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటకి పయనించి ఓట్లు కనుక మనం సంపూర్ణంగా ట్రాన్స్లేట్ అవ్వగలిగితే, నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, ఎవ్రీవన్ విల్ బి రిమెంబర్డ్ అండ్ ఎవ్రీవన్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ గివెన్ ద డ్యూ పొజిషన్ ఆఫ్ పవర్. ఎందుకంటే నాకు ఒక చిన్నపాటి ఒక పూట భోజనం పెడితే, ఎప్పుడో ఒక ప్రొడ్యూసర్ ఎప్పుడో అతను సినిమా చేసినవాడిని, నేను చాలా కృతజ్ఞత ఉన్న వ్యక్తిని, నేను మర్చిపోను, నేను ఏ రోజు మర్చిపోను. అందుకని మీరు నన్ను సంపూర్ణంగా నమ్మాల్సింది, ఒకటే థాట్ తోటి వెళ్దాం మనం, ఒకటే ఆలోచన. కొన్ని చోట్ల మన స్పోక్స్ పర్సన్స్ కానీ హద్దులు దాటి మాట్లాడకండి. అందరూ సంపూర్ణమైన వ్యక్తులు, మంచోళ్ళు ఉండరు అందరూ. ఒక కుటుంబంలోని 5 మంది అన్నదమ్ములు, 10 మంది అన్నదమ్ములు ఒకటే కుటుంబంలో ఉంటేనే గొడవలు ఉంటాయి. అలాంటిది విభిన్నమైన పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉండి, లేదంటే కొన్ని నాయకత్వ స్థానాల్లో ఉండి, ఖచ్చితంగా వాళ్ళకి రకరకాల కారణాల వల్ల మనల్ని దెప్పేలాగా మాట్లాడచ్చేమో. మన వాళ్ళు మాట్లాడారు అలాగే. అది నేనేమంటానంటే, అది నిజంగా మీకు మెచ్యూరిటీ ఉంటే మాట్లాడదు. యూ హ్యావ్ టు థింక్ లార్జర్ థాట్. చాలా వైడ్గా ఆలోచిస్తే తప్ప, మీరు వైడ్గా ఆలోచిస్తే అలా మాట్లాడరు ఎవరు. మీ దృష్టి మయోపిక్ దృష్టి అంటే చాలా కింద దృష్టి, మీకు చాలా దగ్గర దృష్టి ఉంటే మటుకు మీరు చూడలేరు. చాలా దూరదృష్టి ఉండాలి దీనికి. మీరు ఏమి చేసినా ఒకటే నమ్మాలి, దశాబ్దం కాలం పాటు ఎవరు ఉన్నా లేకపోయినా పార్టీని నడిపాడు. దశాబ్దం కాలం ఇంత ఒడిదుడుకులు ఎదుర్కొని పార్టీని నడిపాడు. ఏ నిర్ణయం తీసుకున్నా మనందరికీ మంచి కలిగేలా, రాష్ట్రానికి మంచి కలిగేలా, తెలుగు ప్రజలకి అండగా ఉండేలాగా పార్టీ నిర్ణయం తీసుకుంటాడని మీరు సంపూర్ణంగా నమ్మితే మీరు ఇంక సందేహించరు, గొడవలు పెట్టుకోరు. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను చాలా మొండి వ్యక్తిని. మొండిగా అంటే కండలు తిరిగి ఉండాల్సిన అవసరం లేదు, ఇంతలో గడ్డలు పెంచుకొని ఉండాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక భావజాలాన్ని నమ్మాను, ఈ సిద్ధాంతాన్ని నమ్మాను, ఈ పని నేను చేస్తానంటే చేస్తాను. నేను నాయకులు ఎవరిని నేను దయచేసి బతిమలాడను. నన్ను ఎవరు బతిమలాడ. నాకు గాయం జరిగితే, నాకు వెన్నుపోటు, నాకు దెబ్బ తగిలితే, నేను సీట్లు ఇచ్చిన వాళ్ళు నన్ను దెబ్బ కొట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఎవరి దగ్గరికి ఆశ్రయం తీసుకోవాలా, భరించాను మౌనంగా. ఎవరిని రాజకీయాల్లో బతిమలాడరు. ఇష్టం ఉంది, నాకు ఇష్టం రాజకీయాలు. ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, నేను నిలబడతాను. అలాగే మీరు కూడా ఏమీ లేని మనకి నేను ఇంత గుర్తింపు ఇచ్చాను మీకు.
లీడర్షిప్, టు డెవలప్ లీడర్షిప్ ఇస్ నాట్ అన్ ఈజీ టాస్క్. బాధ్యత తీసుకోవటం. అలాంటిది నేను ఇంత నిలబడ్డప్పుడు మీరు నన్ను కాన్స్టెంట్గా నా నిర్ణయాలు సందేహిస్తూ ఉంటే సంతోషంగా వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోవచ్చు. ఇక మీదట జనసేన గురించి ఎవరు మాట్లాడినా, జనసేన టీడీపీ అలయన్స్ గురించి మన వాళ్ళు ఏ స్థాయిలో, అది మనకి చిన్నపాటి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను వారిని, మీరందరూ నిర్ణయం తీసుకోండి, వైసీపీ కోవర్ట్స్గానే చూద్దాం వాళ్ళందరినీ. వైసీపీ కోవర్ట్స్ వాళ్ళందరూ.